హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరైస్ కిచెన్. ఈరోజు నేను మీకు బియ్యం పిండితో చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి. సో బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు, లేదంటే స్నాక్ ఐటమ్ అయినా అనుకోవచ్చు. సో ముందుగా దీనికోసం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుంటున్నాను. సో ఒక మిక్సీ జార్లో 4 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. అండ్ అలాగే నేను కేజీ బియ్యం పిండి తీసుకుంటున్నానండి. సో దానికోసం నేను ఒక 100 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. సో ఈ మిక్సీ జార్లో ఇవి 2 వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అండ్ తర్వాత కేజీ బియ్యం పిండికి నేను 200 గ్రామ్స్ వరకు పచ్చిశనగపప్పుని తీసుకుంటున్నాను. సో దీన్ని ముందుగానే ఒక 2 అవర్స్ ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఒక వెడల్పాటి బేషన్ ఒకటి తీసుకొని దీంట్లో ఇప్పుడు మనం పిండిని కలుపుకోవాలండి. సో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న అల్లం అండ్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత నీళ్లు వంపేసి పచ్చిశనగపప్పును కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది పచ్చిశనగపప్పుకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ముందుగానే మిక్స్ చేసుకోవాలి. మనకు బియ్యపిండి వేసిన తర్వాత ఈ పప్పుకి అనేది మనం మిక్స్ చేసినా సరిగ్గా పట్టదనమాట. సో అందుకనే ముందుగానే మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. సో జీలకర్ర కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ముందుగానే జల్లించి పెట్టుకున్న పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి ఇది పొడి బియ్యం పిండినండి. సో తడిపిండితో అయినా చేసుకోవచ్చు, బట్ ఇది మాత్రం మనం పొడి బియ్యం పిండినే పట్టించి పెట్టుకున్నాము. సో దీంట్లో ఇప్పుడు మేము కేజీ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాం. సో మీ ఇంట్లో కొంచెం తక్కువ మెంబర్స్ ఉంటే మీరు క్వాంటిటీ తగ్గించి తీసుకోవచ్చు. సో ముందు వాటర్ యాడ్ చేయకుండా పప్పు పిండి అనేది బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. సో దీనికోసం హాట్ వాటర్ ఏం అవసరం లేదండి, కూల్ వాటర్తోనే మిక్స్ చేసుకోవచ్చు. ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి. సో చూడటానికి మనం చెక్కల పిండి కలుపుకున్నట్టుగానే ఉంటుంది, కానీ దీన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి. అంత గట్టిగా కలుపుకునే అవసరం లేదండి. దానికి మనం హాట్ వాటర్ యూస్ చేస్తాం కదా, దీనికి ఏం అవసరం ఉండదు. కూల్ వాటర్తోనే మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఉప్పు కారం మొత్తం కూడా పిండికి పట్టేలాగా ముందు పొడి పిండినే మిక్స్ చేసుకోవాలి. ఇలా బేషన్ని చుట్టూ రౌండ్గా తిప్పుతూ మిక్స్ చేసుకోండి. చాలా ఈజీగా మిక్స్ అవుతుంది. సో ఉప్పు కారం సరిపోయిందో లేదో కూడా ఒకసారి పొడి పిండిలోనే మనం చెక్ చేసుకుంటే చాలా ఈజీగా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్. ఇంట్లో టిఫిన్ పిండి ఏది లేనప్పుడు చాలా ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చు. బియ్యం పిండి అనేది మన ఇంట్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కదా. సో ఈవినింగ్ స్నాక్గా అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా రోజు తినే ఇడ్లీ దోశ బోరు కొట్టినప్పుడు ఇలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని మొత్తం కూడా ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారు కదా, నేను ఇలా ఉండ చేసి చూపిస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి
ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోండి. తర్వాత ముందుగానే ఇలాగా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. సో అంటే మనం చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇలాగా మనం గారెలకి ఎలాగైతే ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద నొక్కుంటామో, సో అలాగే వీటిని ఒక క్లాత్ మీద, తడి క్లాత్ మీద నొక్కుకోవాలి. చేతితోనే నొక్కుకోవచ్చండి, దీనికోసం ఏమీ ప్రెస్ అవసరం లేదు. సో చూడండి ఎలా పొంగుతున్నాయో. చాలా సాఫ్ట్గా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి వంట రాని వాళ్ళైనా సరే ఈ స్నాక్ని చేసుకోవచ్చు. సో స్నాక్గా అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్గా అయినా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా. సో చాలా ఈజీగా అండ్ చాలా సాఫ్టీ కారపప్పలు రెడీ అయిపోయాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరెన్నో న్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.